యాక్షన్. ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళవద్దు. ఏది తిన్నా ఇంటి దగ్గర చేసిన వంటకాలనే తినండి. తాజా పరిశోధనలు కూడా షుగర్ జబ్బుని రానివ్వని, వచ్చినా నియంత్రించగల శక్తి ఇంటి వంటకాలకు మాత్రమే ఉందని స్పష్టం చేస్తున్నాయి. వేళ్లకు భోజనం చేయటం కీలక అంశం. యువతరం ఆహారపు వేళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ తరపు పలు అనారోగ్యాలకు మూలం ఈ కొత్త అనవసరపు అలవాటే. ఆహారంలో పోషక విలువలు కలిగిన తాజా కాయగూరలు, పండ్లు, గుడ్లు, పాలు వంటివి తప్పనిసరిగా వాడాలి. పోషక పదార్థాల లోపం వస్తున్న అనుమానం కలిగినప్పుడు వైద్యుని సలహా మీద తగిన సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆ సప్లిమెంట్స్ మీద పూర్తిగా ఆధారపడకూడదు. ఫ్రీ రాడికల్స్ ను నిర్వీర్యం చేసే యాంటీ ఆక్సిడెంట్ కలిగిన ఆహార పదార్థాలను పెంచాలి. పండ్లకు ప్రాధాన్యతనివ్వటం అవసరం. ముఖ్యంగా మంచినీరు, తాజా పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోండి. సాఫ్ట్ డ్రింక్స్ ను వదిలిపెట్టండి. మలబద్ధకాన్ని దరిచేరనివ్వకూడదు. మల విసర్జన సక్రమంగా జరగకపోతే అది శరీరానికి విషమవుతుంది. ఏ సమయంలోనైనా మల విసర్జన తప్పకుండా జరగాలి. అది దినచర్యలో భాగమవ్వాలి. సెలవులను ఆనందంగా గడపాలి. కుటుంబ సభ్యులతో నవ్వుతూ తుళ్ళుతూ గడిపితే ఒత్తిడి పోతుంది. పనితో పాటు తప్పనిసరిగా విశ్రాంతికి చోటు ఇవ్వాలి. పనిలో పడి తిండి, నిద్ర మర్చిపోయి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.